నమస్తే, వెల్కమ్ టు హెల్త్ జోన్. ఇవాల్టి హెల్త్ జోన్ కార్యక్రమంలో మనం డయాబెటీస్ కోసం అంటే షుగర్ వ్యాధి గురించి మాట్లాడుకోబోతున్నాం. సో ఈ డయాబెటీస్ అనేది మనందరికీ తెలుసు, ప్రపంచవ్యాప్తంగా కూడా ఎంతోమంది ఈ డయాబెటీస్తో బాధపడుతూ వస్తున్నారు. ముఖ్యంగా మన దేశంలో కూడా చాలా వరకు షుగర్ వ్యాధితో ప్రతి ఒక్కరు కూడా అంటే ప్రతి ఇంట్లో ఒక్కరైనా సరే బాధపడుతున్నారని మనం చెప్పుకోవచ్చు. అంటే చిన్న పెద్ద వయసుతో తేడా లేకుండా కూడా చాలామంది ఈ డయాబెటీస్తో బాధపడుతున్నారు. మరి ఈ డయాబెటీస్లో ఏమేమి టైప్స్ ఉంటాయి, మరి డయాబెటీస్ కంట్రోల్ చేసుకోవాలంటే ఏం చేయాలి, ఈ డయాబెటీస్ సంబంధించి మనం ఎలాంటి ఆహార నియమాలు పాటించడం వల్ల దీన్ని కంట్రోల్ చేసుకోవచ్చు, తగ్గించుకోవచ్చు అనే విషయాల గురించి కూడా ఇవాల్టి హెల్త్ జోన్ కార్యక్రమంలో ప్రత్యేకంగా మనం చర్చించుకుందాం. మరి ఇవాల్టి మన కార్యక్రమంలో ఈ డయాబెటీస్ సంబంధించిన డైట్ గురించి, వీటి టైప్స్ గురించి పూర్తి వివరాలు సవివరంగా తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు డాక్టర్ కిరణ్మయి గారు, చీఫ్ డైటీషియన్, అపోలో క్రెడిల్. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అలాగే డాక్టర్ గారితో మీరు కూడా లైవ్లో మాట్లాడి షుగర్ వ్యాధికి సంబంధించి అలాగే డయాబెటీస్కి సంబంధించి మీకు ఏమైనా సందేహాలు ఉన్నా, మీరు బాధపడుతున్నా సరే మీరు లైవ్ కార్యక్రమానికి ఫోన్ చేసి మాట్లాడవచ్చు. స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి లైవ్ నెంబర్స్కి కాల్ చేయగలరు. నమస్తే మేడం. నమస్తే. సో ఫస్ట్ చెప్పినట్టు డయాబెటీస్తో ఈ రోజుల్లో చాలామంది బాధపడుతున్నారు, దాన్ని కంట్రోల్ చేయలేకపోతున్నారు. సో ఫస్ట్లీ మనం అంటే చిన్న పెద్ద తేడా లేకుండా డయాబెటీస్ వస్తుంది కాబట్టి డయాబెటీస్లో టైప్స్ ఏమైనా ఉంటాయా, ఉంటే ఎన్ని టైప్స్ ఉంటాయి? ఓకే, సో డయాబెటీస్ అనేది ఇట్ హ్యాస్ బికమ్ అ డిజీజ్ అండి నవడేస్, అండ్ ఇట్ ఈస్ లైక్ అ స్లో పాయిజన్, అంటే స్లో కిల్లర్ లాగా. ఒక్కసారి ఎవరికైనా డయాబెటీస్ వస్తే అది లైఫ్ లాంగ్ ఉంటుందేమో అని చాలామంది భయపడిపోతూ ఉంటారు. బట్ డయాబెటీస్ క్యాన్ బి రివర్సబుల్ విత్ ద హెల్ప్ ఆఫ్ డైట్. అంటే డయాబెటీస్ అనే వ్యాధిని పూర్తిగా మనం లైఫ్లో నుంచి తీసేయవచ్చు విత్ ద హెల్ప్ ఆఫ్ మెడిసిన్స్ అండ్ న్యూట్రిషన్. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ MNT, మెడికల్ న్యూట్రిషన్ థెరపీ. సో ఫస్ట్ మనము డయాబెటీస్లో టైప్స్ గురించి మాట్లాడదాము. దెర్ ఆర్ 3 types ఆఫ్ డయాబెటీస్. ఫస్ట్ ఇస్ టైప్ 1 డయాబెటీస్. టైప్ 1 డయాబెటీస్ని జూవెనైల్ డయాబెటీస్ అని కూడా అంటారు. ఇది చిన్నపిల్లల్లో ఎక్కువగా చూస్తూ ఉంటాం టైప్ 1 డయాబెటీస్. అంటే ఇన్ ద యంగర్ పీపుల్ ఇట్ అకర్స్, దట్ ఈస్ కాల్డ్ ఎస్ టైప్ 1 డయాబెటీస్. సో ఈ టైప్ 1 డయాబెటీస్లో ఏంటంటే ఎక్కువగా ఇన్సులిన్ ప్రొడక్షన్ ఉండదు. ద ప్యాన్క్రియాస్ ఏంటంటే, ప్యాన్క్రియాస్ అని ఒక ఆర్గన్ ఉంటుంది దట్ కెనాట్ సెక్రీట్ మోర్ ఆఫ్ ఇన్సులిన్. సో దిస్ అకర్స్ ఇన్ యంగర్ ఏజ్ గ్రూప్ అనమాట. టైప్ 2 డయాబెటీస్ అంటే ఇట్ ఇస్ నాన్ ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటీస్. ఈ టైప్ 2 డయాబెటీస్ ఏంటంటే ఇది ఇట్ అకర్స్ ఇన్ అడల్ట్స్ అనమాట. లైక్ 40 years ఆఫ్ ఏజ్ క్రాస్ అయిన తర్వాత వచ్చేది టైప్ 2 డయాబెటీస్. ఇందులో ఏంటంటే ద బాడీ హ్యాస్ ఇనఫ్ ఇన్సులిన్, కానీ దాన్ని ఇన్సులిన్ రెసిస్టెన్స్ అని అంటారు. సో దిస్ ఈజ్ ఆల్సో అంటే ఇట్ ఈస్ కాల్డ్ ఎస్ అ బ్లడ్ షుగర్ లెవెల్స్ ఎలివేషన్. ఎప్పుడైతే హై బ్లడ్ షుగర్ లెవెల్స్ స్పైకప్ అయిపోతుందో ఇట్ ఈస్ కాల్డ్ ఎస్ టైప్ 2 డయాబెటీస్. టైప్ 2 అనేది మనం అడల్ట్స్లో ఎక్కువగా చూస్తూ ఉంటాం. టైప్ 1 అనేది చిల్డ్రన్లో ఎక్కువగా చూస్తూ ఉంటాం. ఇప్పుడు థర్డ్ టైప్ ఆఫ్ డయాబెటీస్ ఏంటంటే ఇట్ ఈస్ కాల్డ్ ఎస్ జెస్టేషనల్ డయాబెటీస్ మెలిటస్. అంటే గర్భిణీ స్త్రీలలో షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉంటే దాన్ని జెస్టేషనల్ డయాబెటీస్ అంటారు, GDM. సో ఇది డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ కంట్రోల్ చేసుకోకపోతే చాలా కాంప్లికేషన్స్ వస్తాయి ఆఫ్టర్ డెలివరీ. సో ఆల్ 3 types ఆఫ్ డయాబెటీస్ షుడ్ బి కంట్రోల్డ్ విత్ డైట్ అండ్ మెడికేషన్ యాజ్ వెల్ యాజ్ లైఫ్ స్టైల్. సో ఎన్నో చేంజెస్ చేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. మనం చూస్తూ ఉంటాం డయాబెటీస్ వచ్చిన వాళ్ళకి చాలా రకాల రిస్క్ ఫ్యాక్టర్స్ అనేవి ఉంటూ ఉంటాయి. సో రిస్క్ ఫ్యాక్టర్స్ గురించి మాట్లాడుకుంటే ఏముంటాయి? సో దెర్ ఆర్ మెనీ రిస్క్ ఫ్యాక్టర్స్ అండి డయాబెటీస్కి. ఫస్ట్ ఏంటంటే హెరిడిటరీ. ఇప్పుడు పేరెంట్స్కున్నా, గ్రాండ్ పేరెంట్స్కున్నా, లేక బ్రదర్ ఆర్ సిస్టర్కున్నా దెర్ ఇస్ అ వెరీ హై ఛాన్స్ ఆఫ్ గెటింగ్. అంటే జెనెటిక్ ఇన్ఫ్లుయెన్సెస్ వల్ల డయాబెటీస్ వచ్చే ఛాన్స్ డెఫినెట్గా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే లైఫ్ స్టైల్ హ్యాబిట్స్, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్. ఫర్ ఎగ్జాంపుల్ స్మోకింగ్, డ్రింకింగ్, ఇంకా హైలీ స్పైసీ ఫుడ్స్ ఎక్కువగా తినేయడము, స్మోక్డ్ ఫుడ్స్ ఎక్కువగా తినేయడం, అవుట్ సైడ్ ఫుడ్ ఎక్కువగా తినడం వల్ల బ్యాడ్ కొలెస్ట్రాల్ లెవెల్స్ అన్ని బాడీలో ఎక్కువగా డిపాజిట్ అయిపోవడం వల్ల ఒబిసిటీ అంటే ఉబకాయం, అండ్ ఆడపిల్లల్లో PCOS అంటే పాలీసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్, దిస్ ఇస్ వన్ రిస్క్ ఫ్యాక్టర్. అంటే ఇర్రెగ్యులర్ మెన్స్ట్రల్ సైకిల్స్, అండ్ దీనివల్ల ఓవర్ వెయిట్, ఒబిసిటీ అంటే వెయిట్ ఎక్కువగా అయిపోతుంది అనమాట. సో వెయిట్ ఎక్కువగా అయిపోతే డయాబెటీస్ వచ్చే ఛాన్స్ ఇంకెక్కువగా ఉంది.
సో యూజువలీ మనం చూస్తే ఓవర్ వెయిట్ ఇండివిజువల్స్లో డయాబెటీస్ అంటే షుగర్ లెవెల్స్ ఆర్ ఎలివేటెడ్ అనమాట. సో ఫస్ట్ వెయిట్ అనేది మనం కంట్రోల్లో పెట్టుకుంటే, మనం మంచిగా చూసుకుంటే డెఫినెట్లీ వీ కెన్ కంట్రోల్ షుగర్ లెవెల్స్ ఆల్సో. ఓకే, అంటే హెరిడిటరీ ద్వారా షుగర్ వస్తుందని చెప్పి మీరు చెప్పారు కదా. సో ఇలా వచ్చినప్పుడు డైట్ ద్వారా దాన్ని మనం కంట్రోల్ చేయొచ్చా, లేదంటే ఖచ్చితంగా వచ్చే అవకాశాలే ఉన్నాయని చెప్పుకోవాలి? సో హెరిడిటరీ అంటే దెర్ ఇస్ అ ఛాన్స్ అండి, దెర్ ఇస్ అ ప్రాబబిలిటీ దట్ జెనెటికలీ డయాబెటీస్ అనేది వచ్చే ఛాన్స్ ఉంటుంది. బట్ సరైన ఆహార నియమాలు పాటిస్తే డెఫినెట్లీ డయాబెటీస్ని మనం కంట్రోల్ చేసుకోవచ్చు. ఓన్లీ ఫుడ్ హ్యాబిట్సే కాకుండా లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ అంటే రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీ, వాటర్ ఇంటేక్, ఫుడ్ హ్యాబిట్స్, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చేసుకుంటే డెఫినెట్లీ షుగర్ క్యాన్ బి కంట్రోల్డ్. ఈవెన్ స్ట్రెస్ లెవెల్స్ కూడా కంట్రోల్ చేసుకోవాలి. ఓకే మేడం, ఒక కాలర్ ఉన్నారు, మాట్లాడదాం వారితో. హలో హలో మ్యామ్, నమస్కారం అండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? చెప్పండి. ఓకేనండి, మీకున్న డౌట్ ఏంటో అడగండి. అంటే బాగా ఇంగ్లీష్ లోనే మాట్లాడుతున్నారు, కొంచెం మేము కొంచెం అండర్స్టాండ్ కావట్లేదు. ఓకేనండి, డైట్ ఏం చేసుకోవాలో తెలుసుకోవాలండి. అంటే మీరు షుగర్తో బాధపడుతున్నారా? అవునండి, చాలా ఎక్కువ ఉందండి షుగర్. ఓకే, సో షుగర్తో బాధపడుతున్నారంటే ఓకే. డైట్ ఏం యా, తీసుకోవాలి? మీ ఏజ్ ఏంటమ్మా? 66 అండి. ఓకే, మీకు ఎన్ని ఇయర్స్ నుంచి ఉంది షుగర్? 15 ఇయర్స్ నుంచి ఉందండి. 15 ఇయర్స్ నుంచి ఉందా? ఓకే, మెడిసిన్స్ వాడుతున్నారా మీరు? వాడుతున్నానండి. ఓకే, యూజువలీ దే టేక్ మెడిసిన్ షుగర్ దిస్ థింగ్. సో ఇప్పుడు డైట్ ఏంటంటే కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అనేవి ఎక్కువగా తీసుకోవాలి. ఇప్పుడు దేర్ ఆర్ కార్బోహైడ్రేట్స్ 2 టైప్స్ ఉంటాయి, సింపుల్ కార్బోహైడ్రేట్స్ అండ్ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్. ఓకే, సింపుల్ కార్బోహైడ్రేట్స్ అంటే షుగర్ లెవెల్స్ని ఈజీగా స్పైక్ చేసేస్తాయి, ఎక్కువ చేసేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ కేక్స్, చాక్లెట్స్, వైట్ బ్రెడ్, ఓకే, దెన్ బిస్కెట్స్, ఇవన్నిట్లో ఏంటంటే షుగర్ లెవెల్స్ ఎక్కువగా స్పైకప్ చేసే ఛాన్స్ ఉంటుంది. సో షీ షుడ్ అంటే ఎవరికైతే డయాబెటీస్ ఉందో వాళ్ళు కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా తీసుకోవాలి. అంటే ఫైబర్, పీచు పదార్థాలు ఎక్కువగా ఉన్న ఐటమ్స్ తీసుకోవాలి. లో జిఐ ఫుడ్స్ అని అంటారు, అంటే లో గ్లైసమిక్ ఇండెక్స్ ఫుడ్స్. ఫర్ ఎగ్జాంపుల్ వీట్, జోవార్, బాజ్రా, రాగి, ఇవన్నిట్లో ఏంటంటే బ్లడ్ షుగర్ లెవెల్స్ నార్మల్ చేసే కెపాసిటీ ఉంటుంది బికాస్ ఆఫ్ ద ఫైబర్ కంటెంట్. అండ్ ఫ్రూట్స్, వెజిటేబుల్స్ ఇవన్నీ ఎక్కువగా తీసుకోవాలి. బట్ షుగర్ ఉన్నప్పుడు కొన్ని హై ఫ్రక్టోజ్ ఉన్న ఫ్రూట్స్ని రిస్ట్రిక్ట్ చేయాలి. అంటే నార్మలీ ఫ్రూట్స్లో ఏంటంటే న్యాచురల్ షుగర్స్ అనేవి ఉంటాయి, ఓకే, దే ఆర్ కాల్డ్ అస్ ఫ్రక్టోజ్. సో కొన్ని ఫ్రూట్స్లో ఏంటంటే షుగర్ లెవెల్స్ అంటే ఫ్రక్టోస్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ బనానాస్, చీకూస్, కస్టర్డ్ యాపిల్స్, మ్యాంగోస్, సీతాఫల్, ఇవన్నిట్లో అండ్ వాటర్ మెలన్, ఇవన్నిట్లో షుగర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇవన్నీ కాకుండా వేరే ఫ్రూట్స్ అన్నీ తినొచ్చు, ఎందుకంటే ఫ్రూట్స్లో మనకు వైటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్ ఇవన్నీ ఉంటాయి. సో షీ కెన్ కన్జ్యూమ్ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్ డైట్ విత్ లో గ్లైసమిక్ ఇండెక్స్ అండ్ హై ఫైబర్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల డెఫినెట్లీ షుగర్ అనేది మనం కంట్రోల్లో పెట్టుకోవచ్చు. ఓకే మేడం, నెక్స్ట్ కాలర్ కూడా ఉన్నారు, మాట్లాడదాం వారితో. హలో హలో, నమస్కారం అండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఓకేనమ్మా, మీకున్న సందేహం ఏంటో అడగండి, డాక్టర్ కిరణ్మయ్ గారు ఉన్నారు, మాట్లాడండి వారితో. డాక్టర్ గారు, డాక్టర్ గారు. యా, నమస్తే అండి, చెప్పండి. మా నాన్నగారికి 53 సంవత్సరాలండి. ఇప్పుడు 53 ఏళ్ళు. చేయించుకున్నారండి. ఓకే ఓకే ఓకే, చేయించుకుంటే అది బార్డర్ లైన్ లో ఉన్నదని అన్నారన్నమాట. ఓకే ఓకే, ప్రీ డయాబెటిక్. మా నాన్నగారు ఏం చేయడం మొదలు పెట్టారంటే ఈ కీరా దోసకాయ జ్యూస్ తాగడం, రోజు నిమ్మకాయ వేడి నీళ్ళు తాగడం, అంటే అక్కడ స్టమక్ కూడా కొంచెం ఎత్తుగా ఉంటుంది అన్నమాట యాక్చువల్ గా. ఓకే మా నాన్నగారు కూడా షుగర్తో చనిపోయారు. ఓకే మా నాన్నగారు కూడా షుగర్తో చనిపోయారు అన్నమాట. ఓకే ఓకే. సో మా మమ్మీ కూడా ఈ మధ్య ఏంటంటే కొంచెం వామిటింగ్ అవుతున్నది, కెమికల్స్ కొంచెం వామిటింగ్స్ అవుతున్నాయి అన్నమాట. షుగర్ తీసుకుంటే మమ్మీ కూడా షుగర్ బార్డర్ లైన్ లో ఉన్నదని అన్నారండి. సో ఇప్పుడు డాడీ మమ్మీ ఇలాగ వేడి నీళ్ళు తాగడం, కీరా దోసకాయ జ్యూస్ ఇలాంటివన్నీ తీసుకోవడం వల్ల షుగర్ లెవెల్ తగ్గిపోతుంది అంటారా? అంటే నార్మల్ మాలా అవుతారంటారా అంటున్నాం. డెఫినెట్గా నార్మల్ అవుతారండి, ఎందుకంటే డైట్ అండ్ మెడికేషన్ థెరపీ వల్ల డెఫినెట్లీ షుగర్ అంటే డయాబెటీస్ అనేది మనం రివర్స్ చేసుకోవచ్చు లైఫ్లో. సో అఫ్కోర్స్ డయాబెటీస్ అనేది అదొక డిజీజే, కానీ
కరెక్ట్ న్యూట్రిషన్ అండ్ కరెక్ట్ మెడికేషన్ తీసుకోవడం వల్ల డెఫినెట్లీ డయాబెటీస్ని మనం తీసేయవచ్చు లైఫ్లో నుంచి. సో మీరు బాధపడకండి, డెఫినెట్లీ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్తోని డయాబెటీస్ కంట్రోల్లో పెట్టుకోవచ్చు మనం. ఓకే డాక్టర్ గారు, మరొక కాలర్ కూడా ఉన్నారు, మాట్లాడదాం. హలో హలో, నమస్కారం అండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? చిత్తూరు డిస్ట్రిక్ట్ నుండి మాట్లాడుతున్నాను. ఓకేనండి, మీ డౌట్ ఏంటో అడగండి, కొంచెం గట్టిగా మాట్లాడండి అమ్మా. మా డాడీకి 3 years నుంచి డయాబెటిస్ ఉంది. ఓకే అంటే ఏ ఫుడ్ తీసుకుంటున్నారు? ఓకే 3 years నుంచి మీ ఫాదర్కి డయాబెటిక్స్ ఉంది, సో ఏ ఫుడ్ తీసుకోవాలని చెప్పి అడుగుతున్నారు. ఈ మధ్య ఏంటండి? కొంచెం కళ్ళు తిరుగుతున్నట్టు. ఓకే, కళ్ళు తిరుగుతున్నట్టున్నాయి. అంటే మీ ఫాదర్కి జనరలైజ్డ్ వీక్నెస్ ఉందమ్మా, అదొక సిమ్టమ్ డయాబెటీస్లో, ఇట్ ఇస్ అ కాంప్లికేషన్. సో ఎక్కువగా దాహం వేయడము, అంటే ఎక్సెసివ్ థర్స్ట్ అండ్ జనరలైజ్డ్ వీక్నెస్ అండ్ హెడ్ టు టో, అంటే తల నుంచి కాళ్ళ వరకు కొన్ని కాంప్లికేషన్స్ ఉంటాయి డయాబెటీస్లో. అంటే డయాబెటిక్ రెటినోపతి అంటారు, అండ్ కాళ్ళకు అరికాలం అంటారు, దాన్ని బర్నింగ్ ఫీట్ సిండ్రోమ్ అని కూడా అంటారు. సో ఇట్లాంటి సిమ్టమ్స్ అన్ని కంట్రోల్ చేయడానికి సరైన డైట్ కంపల్సరీగా వాడాలి. ఎందుకంటే కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అంటే ఫైబర్ రిచ్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవాలి, పీచు పదార్థాలు ఎక్కువగా ఉన్న ఫుడ్ ఐటమ్స్ తీసుకోవాలి. ఫ్రూట్స్, వెజిటేబుల్స్, జొన్నలు, రాగి, మిల్లెట్స్ ఇవన్నీ ఎక్కువగా ఇంక్లూడ్ చేసుకోవాలి డైట్లో. అండ్ వాటర్ ఇంటేక్ మంచిగా తీసుకోవాలి, 2 to 3 liters వాటర్. ఎప్పుడు కూడా హైడ్రేటెడ్ మంచిగా ఉంటే డెఫినెట్లీ ఇలాంటి సిమ్టమ్స్ అన్ని డెఫినెట్గా తగ్గుతాయి, డయాబెటీస్కి ఉన్న సిమ్టమ్స్. ఓకే, నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం. హలో హలో హలో, చెప్పండి అమ్మా, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? సేవకాల నుంచి మాట్లాడుతుందండి. ఓకేనండి, మీకున్న సందేహం ఏంటో అడగండి, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. పాపకి 2 సంవత్సరాల నుంచి షుగర్ అండి పాపకి. పాప ఏజ్ ఎంతమ్మా? ఇప్పుడు 7 వచ్చిందండి. ఓకే, చెప్పండి. అదే పాప షుగర్ ఉంది, అది ఎలాగ ఇదవుతుంది అంటే ఓకే, టైప్ 1. ఓకే అమ్మా, టైప్ 1 డయాబెటీస్ ఉంది మీ పాపకు, అంటే జూవెనైల్ డయాబెటీస్. సో ఏంటంటే స్మాల్ అండ్ ఫ్రీక్వెంట్ మీల్స్ ఇవ్వాలి, అంటే ఎవ్రీ 2 అవర్స్కి చిన్న చిన్న మీల్స్ ఇస్తూ ఉండాలన్నమాట. ఆ మీల్స్లో ఏంటంటే సింపుల్ కార్బోహైడ్రేట్స్ ఉండొద్దు, అంటే కేక్స్, చాక్లెట్స్, హై షుగరీ ఫుడ్స్, ఎక్కువ స్వీట్ ఉన్న ఫుడ్స్ అసలు పెట్టకూడదు. అండ్ రైస్ ఇంటేక్ కూడా కొంచెం తక్కువ చేయాలి, క్వాంటిటీ తక్కువ చేయాలి. టేస్టీ అండ్ హెల్దీ ఐటమ్స్ ఇవ్వాలి, అంటే మిల్లెట్స్ ఇవ్వచ్చు మీరు, కొర్రెలు, సామెలు, రాగి, ఫ్రూట్స్, వెజిటేబుల్స్, సూప్స్ ఇలాంటివి ఇంక్లూడ్ చేయండి డైట్లో. దీనివల్ల షుగర్ లెవెల్స్ డెఫినెట్లీ నార్మల్ అవుతాయి. అండ్ ఎక్కువ లార్జ్ అండ్ బల్కీ మీల్స్, అంటే జనరలీ 3 పూటలు తింటాం కదా, బ్రేక్ఫాస్ట్, లంచ్ అండ్ డిన్నర్ కాకుండా ఎవ్రీ 2 అవర్స్కి స్మాల్ అండ్ ఫ్రీక్వెంట్ మీల్స్ ఇవ్వడం వల్ల షుగర్ లెవెల్స్ నార్మల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఎందుకంటే చాలామంది ఏంటంటే బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేస్తూ ఉంటారు షుగర్ ఉంటే. బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేయడం వల్ల షుగర్ తక్కువ అవుతుంది అని అనుకొని బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేస్తారు. ఎప్పుడు కూడా బ్రేక్ఫాస్ట్ కానీ ఏ మీల్ కానీ స్కిప్ చేయొద్దు. స్కిప్ చేస్తే హైపోగ్లైసేమియా అనేది వస్తుంది. హైపోగ్లైసేమియా అంటే షుగర్ లెవెల్స్ పూర్తిగా పడిపోతాయి. ఓకే, అండ్ ఒక మీల్ స్కిప్ చేసిన తర్వాత నెక్స్ట్ మీల్కి ఆకలి ఎక్కువైపోతుంది, హంగర్ లెవెల్స్ ఎక్కువగా ట్రిగర్ అయిపోతుంది. దానివల్ల సడన్గా ఎక్కువగా లార్జ్ అండ్ బల్కీ మీల్ తినడం వల్ల ఏమవుతుందంటే మళ్ళీ హైపర్ గ్లిసేమియా వచ్చేస్తుంది. హైపర్ అంటే బ్లడ్ షుగర్ లెవెల్స్ స్పైక్ అప్ అయిపోతుంది. సో దెర్ ఇస్ అ డ్రాప్ అండ్ దెర్ ఇస్ అ స్పైక్. సో అట్లా జరగడం వల్ల చాలా ప్రాబ్లమాటిక్గా ఉంటుంది. సో టైమ్లీ మీల్స్ ఫాలో చేయాలి. ఎవ్రీ 2 అవర్స్కి స్మాల్ అండ్ హెల్దీ ఫ్రీక్వెంట్ మీల్స్ ఇవ్వడం వల్ల షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటాయి. ఓకే, ఈ డయాబెటిక్ ఉన్న వాళ్ళకి ఎలాంటి కాంప్లికేషన్స్ ఉంటాయి? అంటే ఒక పర్సన్కి డయాబెటిక్ ఉంది అని తెలియడానికి బాడీ నుంచి చూపించే సిమ్టమ్స్ ఏంటి, దీన్ని ఎలా తెలుసుకుంటారు? ఓకే, సో డయాబెటీస్కి ఎన్నో కాంప్లికేషన్స్ ఉన్నాయండి. ఫస్ట్ ఏంటంటే ఎక్సెసివ్ థర్స్ట్, అంటే అతిగా దాహమే, లైక్ ఎక్కువగా దాహంగా ఫీల్ అవ్వడము, చాలా ఎక్కువగా వాటర్ ఇంటేక్ తీసుకుంటారు అండ్ ఫ్రీక్వెంట్గా రెస్ట్ రూమ్స్కి వెళ్తూ ఉంటారు. సో దట్ ఈస్ వన్ కాంప్లికేషన్ అండి. ఇంకోటి ఏంటంటే హెడ్ టు టో, అంటే తల నుంచి కాళ్ళ వరకు ప్రతి ఒక్క ఆర్గన్ ఎఫెక్ట్ అవుతుంది షుగర్ లెవెల్స్ కంట్రోల్ చేసుకోకపోతే. ఒకటి ఏంటంటే డయాబెటిక్ రెటినోపతి, అంటే కళ్ళకు వచ్చే వ్యాధి.
సో డయాబెటిక్ రెటినోపతి ఏంటంటే షుగర్ లెవెల్స్ ఎక్కువ అయిపోయి ఐస్లో ఉన్న నర్వ్స్ వీక్ అయిపోవడం. ఓకే. ఇంకోటి హార్ట్ పైన కూడా స్ట్రెయిన్ అయ్యి హార్ట్ అటాక్స్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది షుగర్ లెవెల్స్ కంట్రోల్ చేసుకోకపోతే. ఇంకోటి బ్రెయిన్లో ఉన్న నర్వ్స్ కూడా ఎఫెక్ట్ అవుతాయి ఇన్ కేస్ షుగర్ లెవెల్స్ హై అయిపోయి కంట్రోల్లో లేకపోతే. ఇట్ క్యాన్ లీడ్ టు బ్రెయిన్ స్ట్రోక్ అంటారు. బ్రెయిన్ స్ట్రోక్ అంటే బ్లీడింగ్ ఆఫ్ ద బ్రెయిన్లోనే బ్లీడింగ్ జరుగుతుంది. దట్ ఈస్ కాల్డ్ ఎస్ బ్రెయిన్ స్ట్రోక్, సెరెబ్రల్ స్ట్రోక్ అంటారు. ఇంకో కాంప్లికేషన్ ఏంటంటే రాత్రి పూట దే కీప్ కంప్లైనింగ్, రాత్రి టైంలో అంటే నైట్ టైంలో అరికాల మంట అంటారు, బర్నింగ్ ఫీట్ సిండ్రోమ్. దాన్ని పెరిఫరల్ న్యూరోపతి అంటారు. అంటే సెన్సేషనే ఉండదు వాళ్ళకి అస్సలు, అంటే స్పర్శ తెలీదు వాళ్ళకు, స్పర్శ తెలీదు. అండ్ చాలా ఇలా వాళ్ళకి ఇట్లా కాలిపోతున్నట్టు ఫీలింగ్ వస్తుంది కాళ్ళ పైన, అంటే ఫుట్ బర్నింగ్ ఫీట్ సిండ్రోమ్ అంటారు దాన్ని. సో అది తక్కువ కావాలి అంటే అది ఎందుకు వస్తుంది అంటే షుగర్ ఎప్పుడైతే కంట్రోల్లో ఉండదో, బ్యాడ్ కొలెస్ట్రాల్ లెవెల్స్ బాడీలో ఉన్న LDL లెవెల్స్ ఎప్పుడైతే ఎక్కువ అయిపోతాయో అప్పుడు అలాంటి కాంప్లికేషన్స్ వస్తాయి. సో ఇవన్నీ కంట్రోల్ చేసుకోవాలి అంటే డెఫినెట్లీ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అంటే ఆహారంలో మంచి కార్బోహైడ్రేట్స్ ఇంక్లూడ్ చేసుకోవాలి, మోడరేట్ ఫ్యాట్స్ ఇంక్లూడ్ చేసుకోవాలి, అండ్ గుడ్ క్వాలిటీ ప్రోటీన్స్ ఇంక్లూడ్ చేసుకోవాలి. వైటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్, హై ప్రోటీన్ ఫుడ్స్. ఫ్యాట్ కొంచెం తక్కువ చేయాలి అండ్ కార్బోహైడ్రేట్ కూడా కొంచెం తక్కువ చేసుకొని తింటే ఇవన్నీ తక్కువయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇనీషియల్ స్టేజ్లో ఉంది, ఇంకా అది ఎక్కువ లేదు, ఈ టైంలోనే మనం తగ్గించుకోవాలి అన్నప్పుడు కూడా ప్రతి ఒక్కరు ఏం చేయాలంటే పెరిగిపోయాక తగ్గే కన్నా కూడా స్టార్టింగ్ లో తగ్గించుకుంటేనే బెటర్ కదా. ప్రీ డయాబెటిక్ స్టేజ్ అంటారు అనమాట. ఎప్పుడైతే షుగర్ లెవెల్స్ బార్డర్ లైన్ లో ఉన్నాయి అని మనకు తెలిసినప్పుడు దిస్ ఇస్ ద బెస్ట్ స్టేజ్ అండి టు బీ వెరీ కేర్ఫుల్. ఫ్యూచర్లో షుగర్ రాకుండా ఉండడానికి కొన్ని లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ డెఫినెట్లీ చేసుకోవాలి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ డైట్ అనేది హెల్దియెస్ట్ డైట్ ఫాలో చేయాలి. డెఫినెట్లీ ఫ్రూట్స్, వెజిటేబుల్స్ ఇవన్నీ తప్పకుండా ఇంక్లూడ్ చేసుకోవాలి డైట్లో. వాటర్ ఇంటేక్ మంచిగా ఉండాలి అండ్ ఫిజికల్ యాక్టివిటీ డెఫినెట్లీ ఉండాలి. 30 to 40 minutes ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి. అండ్ ఇంకోటి ఏంటంటే స్మోకింగ్, డ్రింకింగ్ ఇట్లాంటి హై షుగరీ డ్రింక్స్ ఆర్ హై ఫ్యాట్ ఫుడ్స్ అనేవి డెఫినెట్లీ డైట్లో తక్కువ చేసేసేయాలి. అప్పుడే ఫ్యూచర్లో షుగర్ రాకుండా ఉంటుంది. అండ్ అంతేకాకుండా మెంటల్ స్ట్రెస్ కూడా తీసుకోవద్దు ఎక్కువగా. చాలామందికి యాంగ్జైటీ, పానిక్ అటాక్స్ వస్తూ ఉంటాయి, స్ట్రెస్ లెవెల్స్. ఇవాళ రేపు ప్రతి ఒక్కరు చేసే జాబ్లో అండ్ ఇప్పుడు ఈ కరోనా టైంలో చాలా ఎక్కువగా స్ట్రెస్ ఉంది. సో స్ట్రెస్ లెవెల్స్ వల్ల కూడా షుగర్ లెవెల్స్ ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉంటాయి. సో ఆల్ దిస్ హ్యావ్ టు బీ కంట్రోల్డ్. అంటే హెల్దీ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చేసుకోవడం వల్ల ఇట్ ఈస్ బెటర్. ఓకే మేడం, ఒక కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. హలో హలో హలో, నమస్తే అండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హైదరాబాద్ నుంచి అండి. ఓకేనండి, మీకున్న సందేహం ఏంటో అడగండి. డాక్టర్ కిరణ్మయ్ గారు ఉన్నారు, మాట్లాడండి. హలో, చెప్పండి. నమస్తే అండి. అది నాకు షుగర్ 5 years నుంచి ఉంది. అది రైస్ 2 times కంపల్సరీ తినాలనిపిస్తుంది, వేరే తింటాం. అది రైస్ కాకుండా వేరే తింటున్నాం షుగర్. చెప్పండి, వింటున్నాం. అదే రైస్ కాకుండా వేరే ఏం తినాలంటారు? ఓకే, రైస్ ఎక్కువ తినాలనిపిస్తుందంట, దానివల్ల షుగర్ పెరిగిపోతుందని అందరూ అంటూ ఉంటారు కదా. రైస్ కాకుండా ఆల్టర్నేటివ్గా మనం ఏం తీసుకోవచ్చు అని చెప్పి అడుగుతున్నారు. యాక్చువల్లీ మీరు రైస్ కూడా తినొచ్చు, బట్ క్వాంటిటీ తక్కువ చేసి తినాలి. ఇప్పుడు రైస్లో కూడా మనకు వెరైటీస్ ఆఫ్ రైస్ వచ్చాయి. ఫర్ ఎగ్జాంపుల్ బ్రౌన్ రైస్ ఆర్ సెమీ పాలిష్డ్ రైస్ ఆర్ ఆర్గానిక్ రైస్, ఇవన్నీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హెల్దీ ఫార్మ్స్ ఆఫ్ రైస్. ఇవి మీరు ఇంక్లూడ్ చేసుకోవచ్చు డైట్లో. ఇంకోటి సూపర్ ఫుడ్ అనేది ఉంది, కీన్వా, అంటే ఇవన్నీ మిల్లెట్స్, కీన్వా, దెన్ ఫాక్స్టైల్ మిల్లెట్, ఇవన్నీ కూడా మీరు డైట్లో ఇంక్లూడ్ చేసుకోవచ్చు. వీటి టేస్ట్ మీకు నచ్చకపోతే కాలీఫ్లవర్ని ఇప్పుడు కొత్తగా రైస్ గ్రెయిన్స్ లాగా చేసుకోవచ్చు. మనం కాలీఫ్లవర్ని రైస్ గ్రెయిన్స్ లాగా గ్రేట్ చేసుకొని అది కాలీఫ్లవర్ రైస్ కూడా తినొచ్చు. సో దెర్ ఆర్ డిఫరెంట్ రెసిపీస్ అండి, మీకు ఎన్నో డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. రైసే కాకుండా వీ హ్యావ్ మెనీ అదర్ ఆప్షన్స్. ఫర్ ఎగ్జాంపుల్ పరాటాస్ తినొచ్చు, చపాతీ స్టైల్లోనే. యూ కెన్ యాడ్ సమ్ వెజిటేబుల్ పరాటా, పనీర్ పరాటా, టోఫు పరాటా, ఇలాంటివి తీసుకోవచ్చు మీరు డైట్లో. అండ్ మల్టీగ్రెయిన్స్ మనం డైట్లో ఇంక్లూడ్ చేసుకుంటే దట్ ఈస్ డెఫినెట్లీ బెనిఫిషియల్ ఇన్ నార్మలైజింగ్ యువర్ షుగర్ లెవెల్స్. ఓకే, నెక్స్ట్ కాలర్తో మాట్లాడతాం డాక్టర్ గారు. హలో హలో
మీ కాల్ కలిసిందండి, మాట్లాడండి. హలో హలో చెప్పండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? అమ్మ, ఇప్పుడు విశాఖ జిల్లా పాయకుడిపేట నుండి అమ్మా. సరేనండి, మీకున్న డౌట్ ఏంటో అడగండి. నాకు షుగర్ ఒక సంవత్సరం కిందట ఎంటర్ అయిందమ్మా. టీవీ షుగర్ చూస్తూ 270 చూపెట్టిందమ్మా. దయచేసి టీవీ చూడొద్దండి, టీవీ వాల్యూమ్ పూర్తిగా తగ్గించి మీకున్న డౌట్ ఏంటో అడగండి. చెప్పండి. షుగర్ 270 చూపెడితే డాక్టర్ గారిని కలిసానమ్మా. అయితే ఇప్పుడు టాబ్లెట్లు ఇచ్చారు, ఇస్తే ముఖం తిరిగినట్టు ఒళ్ళు ఇచ్చినట్టు జరిగేదమ్మా. ఓకే. అయితే మళ్ళీ డాక్టర్ గారికి ఎలాగని చెబితే డాక్టర్ గారు ఏమన్నారంటే మళ్ళీ షుగర్ పరీక్ష చేయించారు. షుగర్ 140 దాకా ఉన్నదమ్మా. ఓకే. అయితే నీకు షుగర్ లేదు అనేసి మెడిసిన్ వాడద్దు అన్నారు. మెడిసిన్ మానేసామమ్మా. మెడిసిన్ మానేసిన తర్వాత మళ్ళీ వాకింగ్ కి డైట్ తగ్గించడం, ఫుడ్ తగ్గించడం అనేది చేసి. హలో, వింటున్నాం, చెప్పండి. అయితే మళ్ళీ 200-190 చూపెడుతుందమ్మా. ఓకేనండి. షుగర్ తగ్గడం చేస్తుంది, ఏం చేయాలో అర్థం అవట్లేదు. ఓకేనండి, డాక్టర్ గారు తెలియజేస్తారండి, వినండి. సో షుగర్ ఫ్లక్చువేషన్స్ అనేవి ఉంటున్నాయంట. సో ఒకసారి 140 చూపిస్తుంది, అందుకని చెప్పి వాళ్ళు టాబ్లెట్లు ఆఫ్ చేసేసారు, ఇంకా మీరు వాడవసరం లేదు అని చెప్పి డాక్టర్ చెప్పారంటున్నారు. సో ఆఫ్ చేశాక మళ్ళీ చెక్ చేసుకుంటే 190-200 చూపిస్తుంది. సో షుగర్ ఫ్లక్చువేషన్స్ అనేవి ఎక్కువగా ఉంటున్నాయి. సో టాబ్లెట్స్ వాడాలా, ఏం చేయాలి, ఏంటి అని చెప్పి అడుగుతున్నాను. ఓకే. సో మెడిసిన్స్తో పాటు మీరు ఆహారంలో కూడా డెఫినెట్లీ చేంజెస్ చేసుకోవాలండి. ఒక్కొక్కసారి షుగర్ లెవెల్స్ హై చూపిస్తుంది, హై చూపించినప్పుడు భయపడిపోయి మీరు కరెక్ట్ డైట్ ఫాలో చేయడము, మళ్ళీ తక్కువ చూపిస్తే ఇష్టం వచ్చినట్టు తినేయడం వల్ల ఏమవుతుందంటే షుగర్ లెవెల్స్ మీకు స్పైక్ అయ్యి డౌన్ అవుతున్నాయి. సో ఇందాక నేను చెప్పినట్టు హైపర్ గ్లైసెమియా, హైపోగ్లైసెమియా వల్ల మీరు ఫ్లక్చువేట్ అవుతున్నారు. సో ఫాలో అయితే కరెక్ట్గా ఖచ్చితంగా ఒక మంచి డైట్ ప్లాన్ ఫాలో అవ్వండి. సింపుల్ కార్బోహైడ్రేట్స్ తీసేసి ఫైబర్ ఎక్కువ ఉన్న కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ మీరు డైట్లో ఇంక్లూడ్ చేయండి. కరెక్ట్గా మీరు డైట్ ఫాలో చేయడం వల్ల డెఫినెట్లీ మీ షుగర్ లెవెల్స్ నార్మల్గా ఉంటాయి. ఓకే. సో ఇప్పుడు కాలర్ చెప్పినట్టు తక్కువ ఉంటే వాళ్ళు మెడిసిన్ ఆఫ్ చేసేస్తున్నారు, ఎక్కువ చూపిస్తే మెడిసిన్ వేసుకుంటున్నారు. ఇలా మనం ఆపి వేసుకోవడం వల్ల ఏమైనా ప్రాబ్లం? ఆ డోసేజ్ అనేది డయాబెటాలజిస్ట్ని అడగాలి, లైక్ ఎన్ని రోజుల వరకు వాడాలి అనేసి. ఒకవేళ వాళ్ళు షుగర్ లెవెల్స్ నార్మల్ అయ్యే వరకు వాడాలి అని చెప్తారు. సో అంతవరకు మెడికేషన్ స్టాప్ చేసినా డైట్ స్టాప్ చేయొద్దు. ఎప్పుడైతే మెడికేషన్ స్టాప్ చేసి మీరు డైట్లో ఇష్టం వచ్చినట్టు తినేస్తే ఏమైపోతుందంటే మళ్ళీ షుగర్ లెవెల్స్ పెరిగిపోతాయి. సో డైట్ అనేది లైఫ్ లాంగ్ కంట్రోల్ చేయాలి, ఒక బ్యాలెన్స్డ్ డైట్ అనేది ఫాలో చేయాలి. షుగర్ లెవెల్స్ తక్కువైనప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మళ్ళీ రాకుండా ఉంటుంది అనేది ఫస్ట్ వాళ్ళు ఆలోచించుకోవాలి. ఓకే. సో వన్స్ మన బాడీలోకి షుగర్ ఎంటర్ అయ్యింది అంటే ఖచ్చితంగా డైట్ అనేది లైఫ్ లాంగ్ మనం మెయింటైన్ చేయాలి, మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి. ఎప్పుడైతే డైట్ స్కిప్ చేసినా లేక మీల్స్ స్కిప్ చేసినా న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ వస్తాయి. అంటే ఇందాక మనం చూసినట్టు ఒక పేషెంట్కి జనరలైజ్డ్ వీక్నెస్ ఉంది, కొంతమందికి వామిటింగ్ సెన్సేషన్, కొంతమందికి థర్స్ట్ ఎక్కువగా, దాహం ఎక్కువ అయిపోవడము, లేదంటే దే ఫీల్ వీక్ అండ్ దే ఫెయింట్ కొంతమంది సరిగ్గా తినకపోవడం వల్ల. సో ఇవన్నీ ఎన్నో ఫ్యాక్టర్స్ ఉంటాయండి. ఈ కాంప్లికేషన్స్ అన్ని కంట్రోల్ చేయడానికి డెఫినెట్లీ డైట్ ప్లేస్ అ మేజర్ రోల్ డయాబెటీస్లో. ఈ డయాబెటీస్లో కూడా చాలా మందికి చాలా సందేహాలు ఉన్నాయంటే పూర్తిగా తినేస్తే, ఎక్కువ తినేస్తే మళ్ళీ షుగర్ పెరిగిపోతుందేమో, మరి అంత ఓవర్ ఈటింగ్ కూడా చేయొద్దు. బిఎంఐ అంటే బాడీ మాస్ ఇండెక్స్ అనేది కంట్రోల్లో ఉందా లేదా అనేది చూసుకోవాలి. ఎప్పుడైతే ఓవర్ వెయిట్ ఇండివిజువల్స్లో డయాబెటీస్ ఎక్కువగా వచ్చే ఛాన్స్ ఉంది. సో వెయిట్ అనేది మనం కంట్రోల్లో పెట్టుకుంటే డెఫినెట్లీ ఎవ్రీథింగ్ విల్ బి నార్మల్. ఓకే. నెక్స్ట్ కాలర్ ఉన్నారు, మాట్లాడదామండి. హలో, టీవీ చూడొద్దండి దయచేసి. హలో, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఓకేనమ్మా, మీకున్న సందేహం ఏంటో అడగండి, డాక్టర్ గారు ఉన్నారు. కాల్ కట్ అయింది మేడం.
అయితే సో చాలా మందికి ఇప్పుడు ఏంటంటే డయాబెటీస్ ఎక్కువ అయిపోతుందో వచ్చేస్తుంది. సో వస్తే లేనిపోని కాంప్లికేషన్స్ వస్తున్నాయి, బాడీలో ఇంకా రకరకాల డిసీజెస్ వస్తున్నాయి అని చెప్పి రాకుండా ఉండాలని చాలా మంది కొంచెం కాన్షియస్నెస్ ఇప్పుడు పెరిగిందని మనం చెప్పుకోవచ్చు. సో డైట్ పరంగా కూడా రాకుండా ఉంటే హెరిడిటీ ప్రాబ్లం ఇంకో ప్రాబ్లం ఉన్నప్పుడు వస్తే మనం ఆపలేం, కానీ డైట్ పరంగా మనం కంట్రోల్ చేయొచ్చు, రాకుండా చూసుకోవచ్చు అని కూడా చెప్తూ ఉంటారు. కాబట్టి ఎలాంటి డైట్ ని, ఎలాంటి లైఫ్ స్టైల్ ని ప్రతి ఒక్కరు కూడా అలవాటు చేసుకుంటే బాగుంటుంది ఈ షుగర్ అని రాకుండా? సో మెయిన్ డైట్ ప్రిన్సిపల్ డయాబెటీస్కి ఏంటంటే లో కార్బోహైడ్రేట్ ఉండాలి, మోడరేట్ ఫ్యాట్ ఉండాలి. ఒకవేళ నార్మల్ వెయిట్ ఇండివిజువల్స్ ఉంటే దే కెన్ గో ఫర్ మోడరేట్ ఫ్యాట్ డైట్. ఓవర్ వెయిట్ ఉంటే మళ్ళీ లో ఫ్యాట్ డైట్ ఉంటుంది. అండ్ హై ప్రోటీన్ ఎప్పుడు ఎక్కువగా ఉండాలి. అండ్ మన బాడీలో మ్యాక్రోన్యూట్రియంట్స్ అంటారు, కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్, ఈ మూడింటిని మ్యాక్రోన్యూట్రియంట్స్ అంటారు. ఈ మ్యాక్రోన్యూట్రియంట్స్ని మనం సరి సమానంగా వాడుకోవాలి, లైక్ అడిక్వేట్ అమౌంట్స్లో తీసుకోవాలి. బట్ కార్బోహైడ్రేట్ కంటెంట్ ఎప్పుడు తక్కువగా తీసుకోవాలి డయాబెటీస్ ఉన్న వాళ్ళు. అండ్ మైక్రోన్యూట్రియంట్స్ అంటే వైటమిన్స్, మినరల్స్, వైటమిన్ A, D, E and K, ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్స్, ఇంకా వాటర్ సాల్యుబుల్ వైటమిన్స్ కరెక్ట్గా తీసుకోవాలి. అంటే ఇన్ఫ్యాక్ట్ బ్యాలెన్స్ డైటే వాడాలి. జస్ట్ కార్బోహైడ్రేట్ ఇంటేక్ తక్కువ చేసి, ఫ్యాట్ ఇంటేక్ కొంచెం తక్కువ చేసి, హై ప్రోటీన్ డైట్ తీసుకోవడం వల్ల డయాబెటీస్ అనేది మనం కంట్రోల్లో పెట్టుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ డాక్టర్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఇవాల్టి హెల్త్ జోన్ కార్యక్రమం ద్వారా సో డయాబెటిక్ సంబంధించి చాలా మందికి చాలా సందేహాలు ఉంటాయి, అండ్ డైట్ గురించి కూడా చాలా భయాందోళనలు, కన్ఫ్యూజన్స్ ఉంటాయి, అవన్నీ కూడా మీరు క్లియర్ చేశారు. అండ్ కాలర్స్ ఎంతోమందికి కూడా చక్కటి సలహాలు అందించేందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. చూసారు కదండి, ఇది ఇవాల్టి హెల్త్ జోన్ కార్యక్రమం. తిరిగి రేపటి హెల్త్ జోన్ కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.